హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. సో ఆ వీడియో చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. తెలియదే ఇది వరకెప్పుడైనా మన నిజమిదే రుజువిదే ఎదలో మొదలై. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని చాలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే మనకు ఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఫుల్ మ్యూజిక్తో సహా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి ఈ వీడియోని మీరు విత్ మ్యూజిక్తో సహా అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర kineMaster అప్లికేషన్ అయితే ఉండాలి. సో మీ దగ్గర kineMaster యాప్ లేకపోతే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, kineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మిడిల్లో 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, సర్కిల్ షేప్లో, ఆ సర్కిల్ షేప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరి ఫోటోనైతే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోనైతే ఇక్కడికి యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ గేర్ ఐకాన్ పైన ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, క్యాప్చర్ అండ్ సేవ్ ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా ఆ ఫోటో అనేది మనకు స్క్రీన్ షాట్ రూపంలో గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. సో అలా సేవ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్, ఫొటోస్, టెంప్లెట్స్ అన్ని లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను. సో మీరైతే ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని అయితే మీరైతే సో ఇక్కడికి ఇలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు ఫస్ట్ ఇచ్చిన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని సో ఆ టెంప్లెట్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వచ్చేంత వరకు అయితే సో ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో డ్రాగ్ చేసేసుకొని సో మనకు ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు మోనోక్రోమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో 7th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో మనం యాడ్ చేసుకున్న టెంప్లెట్ అనేది ఉంది కదా, ఆ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో బ్యాక్ కవర్ పైన క్లిక్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న మ్యూజిక్ని అయితే మీరు మ్యూట్లో పెట్టేసేయండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో మ్యూట్లో పెట్టి మళ్ళీ ఇక్కడ బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత సో మీకు ఒకవేళ కింద ఇక్కడ కీ కలర్ అనేది బ్లూ కలర్ లేకపోతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని సో పైన ఇక్కడ ఎనేబుల్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఎనేబుల్ చేసిన తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో మీరు ఇప్పుడు ఈ వీడియోని అయితే ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కాబట్టి సో నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. మీరు ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసి సో టోటల్ ఇలా బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఇలా టోటల్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మళ్ళీ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ స్క్రీన్ షాట్ లాగా క్యాప్చర్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచి మళ్ళీ ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. మనము టెంప్లెట్ యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, సో ఆ వీడియోని అయితే మీరు ఇక్కడికి యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన మనకు స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇచ్చిన ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఆ టెంప్లెట్ ఎంతవరకు ఉందో సో ఆ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఆ వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి
సో మనకి ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది రిమూవ్ కాలేదు కదా, ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సో గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో చూసారు కదా మనకు గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచండి. ఉంచి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక లవ్ పార్టికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంచి డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే ఇక్కడికైతే యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్ కూడా కత్తెర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో బ్యాక్ వచ్చేసి ఆ టెంప్లెట్కున్న సౌండ్ని కూడా ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మ్యూట్లో పెట్టి సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇక్కడ స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను ఎలా ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది అనేది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ వీడియో ఫస్ట్కి వచ్చేసేయండి. రెడ్ మార్క్ అనేది వీడియో స్టార్టింగ్లో ఉంచి సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మీకు ఒక లిరికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఆ లిరికల్ టెంప్లెట్ని కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికైతే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేసి మీకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ పైన క్లిక్ చేసి ఆ లిరికల్ టెంప్లెట్కున్న వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయ్యేటట్టు సో మీరైతే కొద్దిగా క్రాపింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా క్రాపింగ్ చేసేసుకొని సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ ఆరో పైన క్లిక్ చేసి సో మీరు మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సో ఇది కూడా స్క్రీన్ పైన అప్లై చేసి సో రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఆ లిరికల్ టెంప్లెట్ని సో కొద్దిగా ఇలా జూమ్ చేసేసుకొని సో ఇలా కిందికి సెట్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో పెట్టేసుకొని మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాంట్రాస్ట్ ఉంది కదా, కాంట్రాస్ట్ అనేది సో ఒక 2% పెంచండి. అలాగే కింద శాచురేషన్ ఉంది కదా, శాచురేషన్ కూడా సో ఒక 2% అయితే పెంచేసేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఒక 2% పెంచేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. చాలా సింపుల్గా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్ 720 పిక్సెల్, ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ కింద బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఈ ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోగానే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.